ఇది 2017లో ఒక రాష్ట్ర రహదారిపై నిజంగా జరిగిన ఒక సంఘటన. ఆ బస్ స్టాప్ ఇప్పటికీ అక్కడే ఉంది. కానీ రాత్రి 12 తర్వాత అక్కడికి ఎవ్వరు వెళ్ళరు. అక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఇప్పటికీ 12 తర్వాత ఆ బస్ స్టాండ్‌లోకి ఎవరైనా వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ వస్తువులు తప్ప ఆ పర్సన్ అక్కడ దొరకరు. కిరణ్ ఒకరోజు రాత్రి 11:45కి ఒక బస్ స్టాండ్‌లోకి చేరుకున్నాడు. చుట్టూ చీకటి. ఆ బస్ స్టాండ్ పక్కనే ఒక స్ట్రీట్ లైట్. అది కూడా ఫ్లికర్ అవుతూ ఉంది. ఆ బస్ స్టాండ్‌లో చుట్టూ ఎవ్వరు లేరు, కిరణ్ తప్ప. తను ఫోన్ చూస్తూ ఇలా అనుకున్నాడు. ఇంత లేట్ అయింది. ఇంకా బస్ రావట్లేదేంటి? చివరి బస్ ఎప్పుడుందో ఏంటో అనుకుంటూ ఫోన్ వైపు చూస్తూ ఉన్నాడు. సడన్‌గా ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్దం వినిపించింది. చూస్తే అది ఒక అమ్మాయి. ఆమె నెమ్మదిగా కిరణ్ వైపు చూస్తూ, "అన్నయ్య, ఈ రూట్‌లో బస్ ఎప్పుడు వస్తుంది?" అని కిరణ్‌ని మెల్లగా అడిగింది. కిరణ్ సాధారణంగా ఫోన్‌లో చూస్తూ ఇలా అన్నాడు, "వస్తుంది. ఇంకో 5 నిమిషాల్లో ఖచ్చితంగా వస్తుంది అనే అనుకుంటున్నా" అంటూ కిరణ్ తన ఫోన్ నుంచి మెల్లగా ఆ అమ్మాయి వైపు తన తలని తిప్పాడు. ఆ అమ్మాయి ముఖం మొత్తం తన జుట్టుతో కవర్ అయిపోయి ఉంది. గాలి వీస్తుంది కదా, అందుకని ఆ జుట్టుతో కవర్ అయిపోయిందేమో అనుకున్నాడు. కానీ కాసేపటికి ఆ లైట్ ఫ్లికర్ అవ్వడంతో కిరణ్ మెల్లగా తన తలని స్ట్రీట్ లైట్ వైపు తిప్పాడు. ఆ అమ్మాయి మాట్లాడే విధానం చాలా వింతగా ఉంది. కిరణ్, "మీరు ఎక్కడికి వెళ్ళాలి?" అని ఆమెని అడుగుతాడు. మెల్లిగా ఆమె, "నేను ఇక్కడే దిగాలి అన్నయ్య" అని అంటుంది. దానికి కిరణ్ ఆశ్చర్యంగా, "అదేంటి, ఇక్కడేనా? ఈ బస్ స్టాండ్‌లోనా? మరి నువ్వు బస్ కోసం ఎందుకు వచ్చినట్లు? ఇందాక బస్సులో వెళ్ళాలన్నావు కదా" అని షాకింగ్గా ఆ అమ్మాయి వైపు తిరుగుతూ అడుగుతాడు. చూస్తే అక్కడ ఆ అమ్మాయి ఉండదు. చుట్టూ అటు ఇటు చూస్తాడు. ఎటు చూసినా చీకటి. ఆ బస్ స్టాండ్ వరకు మాత్రమే ఆ స్ట్రీట్ లైట్ వెళ్తుంది. ఈ అమ్మాయి సడన్గా ఎక్కడికి మాయమైపోయింది అని ఆలోచిస్తూ తను ఫోన్లో టైం చూద్దామని అతని ఫోన్ తీస్తాడు. ఫోన్ తీయగానే సడన్గా ఫ్లికర్ అవుతున్న ఆ స్ట్రీట్ లైట్ ఆగిపోతుంది. దాంతో కిరణ్ తన ఫోన్లో ఉన్న ఫ్లాష్ ఆన్ చేసి అటు ఇటు చూస్తాడు. "హలో, హలో, ఎక్కడున్నారు సిస్టర్? హలో, ఎక్కడికి వెళ్ళిపోయారండి?" అనుకుంటూ కిరణ్ ఆ ఫ్లాష్ని పట్టుకొని ఆ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ వెళ్తాడు. బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉన్న ఆ గోడ మీద లైట్ పడగానే కిరణ్కి దిమ్మ తిరిగినంత పనైంది. ఆ గోడ మీద ఏం రాసిందంటే, "ఇక్కడ 3 సంవత్సరాల క్రితం ఒక కాలేజ్కి వెళ్ళే అమ్మాయి ప్రమాదవశాత్తు లాస్ట్ బస్ మిస్ అవుతుందని ఎక్కడానికి ట్రై చేసింది. కాలు స్లిప్ అయి అదే బస్ టైర్ కింద పడి ఈ బస్ స్టాండ్ ఎదురుగానే చనిపోయింది. అప్పటి నుండి ఆ బస్ స్టాండ్ నైట్ 11 తర్వాత ఎవ్వరూ వెళ్ళడానికి వీలు లేకుండా క్లోజ్ చేశారు. అక్కడ బస్సులు కూడా ఆగవు" అని ఆ గోడ మీద రాసింది. అది చదవగానే కిరణ్కి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. సడన్గా కిరణ్కి ఎవరో నవ్వుతున్నట్టు సడన్గా కిరణ్కి ఎవరో నవ్వుతున్నట్టుగా వినిపిస్తుంది. అప్పుడే ఆ అమ్మాయి వాయిస్ మళ్ళీ కిరణ్ చెవిలోకి వచ్చి ఇలా అంటుంది, "అన్నయ్య, ఆ రోజు నువ్వు అడిగినట్టు నన్ను ఎవ్వరూ అడగలేదు. ఈరోజు నువ్వు అడిగావు కాబట్టి మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది. నా బస్ వచ్చేసింది. ఇక నేను వెళ్ళొస్తా అన్నయ్య" అని ఆ శబ్దం కిరణ్తో అంది. తెల్లారగానే
చాలామంది అక్కడికి వచ్చి చూశారు. కిరణ్ బ్యాగ్ ఉంది, కానీ కిరణ్ మాత్రం అక్కడ లేడు. అసలు అక్కడికి వెళ్ళిన కిరణ్ ఎక్కడికి వెళ్ళాడు? ఏమైపోయాడు? అసలు కిరణ్కి ఏం జరిగింది? కిరణ్ కూడా తన గమ్యాన్ని మార్చుకొని ఆ దయ్యాల బస్లో వెళ్ళిపోయాడా? లేక ఆ అమ్మాయి కిరణ్ ఏమైనా చేసింది? సో గైస్, ఇది ఇవాల్టి మన స్టోరీ. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఆశిస్తున్నాను మీరు కూడా మీ గమ్యాన్ని హ్యాపీగా చేరుకోవాలని.